Hi viewers, I am Bharati. Welcome to She Tally Tutorials in Telugu YouTube channel. ఈరోజు వీడియోలో నేను ఫిబ్రవరి మంత్లో షీ టాలీ ట్యుటోరియల్స్లో ఏమేమి ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, న్యూ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో మనము మల్టిపుల్ గోడౌన్స్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అనేవి ఎలా రికార్డ్ చేసుకోవాలో నేర్చుకున్నాము. సో ఈ మంత్లో మనకి ఆన్లైన్ క్లాసెస్ ఏవేవి అవైలబిలిటీలో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా టాలీ ప్రైమ్ కానీ, టాలీ ERP9, GST, TDS, TCS, ప్రొఫెషనల్ ట్యాక్స్, ESI, PF, పేరోల్, MS ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్, సో ఈ ట్యాక్సెస్ గురించి నేర్చుకోవాలి అంటే నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్, కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి టైం లేదంటున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసము సో GST, టాలీ ప్రైమ్, టాలీ ERP9, TDS ఈ కోర్సెస్ అనేవి మనకి పెన్ డ్రైవ్ కోర్సెస్ ప్లస్ గూగుల్ డ్రైవ్ లింక్ కోర్స్ అవైలబిలిటీలో ఉంది. మీరు పెన్ డ్రైవ్ పర్చేస్ చేసుకొని ఆఫ్లైన్ కోర్సెస్ చూసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ డ్రైవ్ లింక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. గూగుల్ డ్రైవ్ లింకులో మొత్తం టోటల్ కోర్స్ అనేది సేవ్ చేసి ఉంటాము. ఆ లింకు మీరు పర్చేస్ చేస్తే, ఆ లింక్ మీరు క్లిక్ చేశారంటే టోటల్ కోర్స్ వీడియోస్ ప్లే అవుతాయి, మీరు నేర్చుకోవచ్చండి. సో అదేవిధంగా కొంతమంది ప్రాక్టీస్ కోసం నోట్స్ కూడా అడుగుతున్నారు. సో టాలీ ప్రైమ్, టాలీ ERP9, GST, TDS, సో ప్రొఫెషనల్ ట్యాక్స్, ESI, PF వీటి నోట్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఎవరైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ మనకి ఈ మంత్ మనం ఏ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ ఏ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయో చూద్దామండి. సో ఇక్కడైతే షీ టాలీ ట్యుటోరియల్స్లో ఇప్పుడు మనకి న్యూ బ్యాచ్ అనేది 7th ఫిబ్రవరి 2022 నుంచి స్టార్ట్ అవుతుంది, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ మార్నింగ్ 7 to 8 AM, ఈవినింగ్ 8 to 9 PM ఉంటుంది. 2 బ్యాచెస్ రన్ అవుతాయి. మీకు ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్లో మీరు క్లాసెస్ కంటిన్యూ అవ్వచ్చు. కోర్సెస్ ఏది అంటే GST, ప్రొఫెషనల్ ట్యాక్స్, ESI, PF అండి. చాలామంది అడుగుతున్నారు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో వీటి గురించి ఈ కోర్స్ తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ మీరు GST సపరేట్ కోర్స్ నేర్చుకోవాలా, మీకు ప్రొఫెషనల్ ట్యాక్స్ కావాలా, ESI కావాలా, PF కావాలా, వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చండి. సో ఈ నోట్స్ మొత్తం త్రూ జూమ్ ద్వారా నేను క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ 1 hour to 1.5 hour క్లాస్ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన నోట్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడైతే మనకి ఇవి PT, ESI, PF అనేవి మనవి స్టేట్ ట్యాక్సెస్. సో స్టేట్ ట్యాక్సెస్ కాబట్టి మన స్టేట్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందా లేదా, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరు డిడక్ట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా చేయాలి, వాటి రేట్స్ ఎలా ఉంటాయి, ESI అంటే ఏంటి, ESI ఎవరికి అప్లికబుల్ అవుతుంది, సో ESI తీసుకోవడం వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, సో దాన్ని ఎలా అమౌంట్ పే చేసుకోవాలి, PF అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా అకౌంటెంట్గా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మీకు GST రిటర్న్స్, TDS, ప్రొఫెషనల్ ట్యాక్స్, ESI, PF వీటన్నిటి గురించి తెలుసుకుంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఎవరైనా సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ అకౌంట్స్ సొంతంగా మెయింటైన్ చేయాలి అనుకుంటే, సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళ GST అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, సో వాళ్ళకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందా అవ్వదా, ESI అప్లికబుల్ అవుతుందా అవ్వదా, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో స్టూడెంట్స్కి, బిజినెస్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఆ కోర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము GST ఆన్లైన్ కోర్సులో ఏమేమి సిలబస్ కవర్ అవుతుందో మనము ప్రీవియస్ కూడా చెప్పుకున్నాము. సో ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్లో ఏ సిలబస్ కవర్ అవుతుందో చూద్దాము. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఏంటి, అది మన స్టేట్కి అప్లికబుల్ అవుతుందా కాదా, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎవరెవరు క్యాలిక్యులేట్ చేయాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, సో ట్యాక్స్ స్లాబ్ రేట్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ రేట్ అనేది ఎంత ఉంటుంది, దేనిపైన డిడక్ట్ చేస్తారు ప్రొఫెషనల్ ట్యాక్స్, డిడక్ట్ చేసుకున్న అమౌంట్ మనం ఎలా పే చేసుకోవాలి గవర్నమెంట్కి, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఈ మొత్తం సిలబస్ ఉంటుంది బిగినింగ్ టు ఎండింగ్.
అదేవిధంగా ఈఎస్ఐ కూడా, ఈఎస్ఐ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, సో ఈఎస్ఐ అనేది స్లాబ్ రేట్స్ ఎలా ఉంటాయి, ఎలా డిడక్ట్ చేస్తారు, డిడక్ట్ చేసిన అమౌంట్ మనం ఎలా పే చేసుకోవాలి, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఎఫ్ కూడా అండి, పిఎఫ్ అంటే ఏంటి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటి, సో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎంత పర్సంటేజ్ డిడక్ట్ చేస్తున్నారు, సో వీటి రిటర్న్స్ ఎలా ఉంటాయి, సో పిఎఫ్ అమౌంట్ అనేది మనం ఎలా పే చేసుకోవాలి, సో వీటి గురించి ఫుల్లీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జిఎస్టీకి వచ్చేటప్పటికి మనం ఏ సిలబస్ కవర్ అవుతుందో మనం ఎవ్రీ వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాము. సో ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ సొంతంగా మెయింటైన్ చేసుకోవాలి అంటే జిఎస్టీ అకౌంట్స్, సో ఇక్కడ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు జిఎస్టీలో ఏ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, ఐటీసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, జిఎస్టీ రీఫండ్, ఐటీసీ రీఫండ్ ఎలా ఉంటుంది, వాటి ఇన్వాయిసింగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మీరు మీ కంపెనీ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవాలన్నా, ట్యాక్సేషన్ గురించి, టాలీ ఫ్రైమ్ గురించి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి మా. సో ఇప్పుడు జిఎస్టీలో మనకి మామూలుగా చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ బేసిక్స్ అండి. జిఎస్టీ అంటే ఏంటి, సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్, ఆర్సీఎం మెథడ్, రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి, అది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ అవుతుంది, టైప్స్ ఆఫ్ డీలర్స్, రెగ్యులర్ డీలర్ అంటే ఏంటి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నెక్స్ట్ కాంపోజిషన్ డీలరు, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే ఏంటి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నెక్స్ట్ ఈబే బిల్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఐటీసీ అంటే ఏంటి, ఐటీసీ సెటప్ రూల్స్, ఐటీసీని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, జిఎస్టీ లయబిలిటీకి ఐటీసీని ఎలా సెటప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్ ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీఆర్ 2A 2B అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏది, మనం ఐటీసీ జిఎస్టీఆర్ 2B నుంచి తీసుకోవాలా, 2A నుంచి తీసుకోవాలా, జిఎస్టీ 3B రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్, పేమెంట్ ప్రొసీజరు, నెక్స్ట్ జిఎస్టీఆర్ ఫోన్ రిటర్న్ అంటే ఏంటి, ఎవరు ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీఆర్ 1 to జిఎస్టీఆర్ 11 రిటర్న్స్ ఎవరెవరు ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డ్యూ డేట్స్, పెనాల్టీస్, ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇన్వాయిసింగ్, జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది ఎలా వేసుకోవాలి, నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎగ్జిమ్టెడ్ సప్లై అంటే ఏంటి, నాన్ జిఎస్టీ సప్లై అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటి, లయబిలిటీ లెడ్జర్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి. సో నెక్స్ట్ జిఎస్టీ సర్వీస్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి మనం ఎలా చూసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్లో మనం ఎర్రర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, మనం జిఎస్టీ రిపోర్ట్స్ని టాలీ నుంచి ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, జేఎస్ఎన్ఓ టాలీ ఫ్రైమ్ నుంచి జేఎస్ఎన్ఓ ఫైల్ ఎలా జనరేట్ చేసుకోవాలి, దాన్ని తీసుకొని జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీ రిటర్న్స్ ఎలా అమెండ్ చేసుకోవాలి. సో జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, రీఫండ్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, క్యాన్సిలేషన్ ప్రొసీజర్ ఎలాగ ఉంటుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్, సో జిఎస్టీ పోర్టల్ ఎక్స్ప్లెనేషన్, హెచ్ఎస్ఎన్ కోడ్స్ని ఎలా ఫైండ్ చేయాలి, మనం ఆఫ్లైన్ టూల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మన జిఎస్టీ హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి కోడ్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, రిటర్న్ స్టేటస్, మన సప్లయర్స్ కస్టమర్స్ యొక్క జిఎస్టీ రిటర్న్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, జిఎస్టీ చలన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రీఫండ్ ప్రాసెస్ ఏంటి, ఆడిట్ ప్రాసెస్ ఏంటి, టైప్స్ ఆఫ్ జిఎస్టీఆర్ 9 రిటర్న్స్, సో జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ టైప్స్, ఆడిట్ ప్రాసెస్, క్యాన్సిలేషన్ ప్రాసెస్. సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి క్యాన్సిలేషన్ వరకు ప్రతి ఒక్క ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని బ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చండి. సో నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.